వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే టమాటా పచ్చడి చేస్తున్నా. ఇంతకుముందు ఇటా చేసిన టమాటా పచ్చడి మన ఛానల్లో, కానీ అది ఇంట్లోకే చేసుకున్నా. ఇప్పుడైతే వేరే వాళ్ళు అడిగారు చేసిమని, వాళ్ళ గురించి చేస్తున్నా. కేజీన్నర టమాటాలు తీసుకున్నా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు, అలా కావాల్సిన ఐటమ్స్. ఇది తయారు చేసేటప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో ఎంత వేయాలో ఏంటన్నది. టమాటాలు తడి లేకుండా తీసుకోవాలి. మెత్తగానే ఉండొద్దు, ఇట్లా మంచిగా ఉండాలి, దూరంగా ఉండాలి. కాయ ఉండొద్దు, మెత్తగా కావద్దు, మెత్తగా వండిపోయినవి కావద్దు. ఇట్లా పర్ఫెక్ట్ ఉండాలి. టమాటా మెత్తగా ఉంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. వీటికి తడి ఉండొద్దు. నీట్గా కడిగి 1 గంట 2 గంటల సేపు నేను ఆరబెట్టేసిన, బయట ఎండలో పెట్టేసిన. 1 గంట వరకు ఎండలో పెట్టేసిన. మంచిగా కడిగి తుడిచి క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని తుడిచి ఎండలో పెట్టేసిన. తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. ఇవన్నీ ఇది చేయాలి, మూతులన్నీ తీసేసి కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా మామూలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆయిల్లో ఫ్రై చేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాం కదా. ఎట్లా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు. వాళ్ళు చింతపండు వేసుకుంటారు. లేదు ఇది సరిపోతుంది అనుకుంటే టమాటాతోనే చేసుకోవచ్చు. టమాటాలన్నీ కట్ చేసి పెట్టినా, ఇట్లా ఈ రకంగా కట్ చేసుకోవాలి. అన్నీ సన్నగా కట్ చేయాలి. ఇవి ఫ్రై చేస్తే మంచిగా ఏం కావాలి కదా, నూనెలా మొత్తం ముక్క అంతా మెత్తగా కావాలి. ఇట్లా సన్నగా కట్ చేసి సగం స్పూను మెంతులు. టమాటాలు కేజీన్నర ఉన్నాయి కదా, కొలతలతో వేస్తున్నా. మెంతులు ఎక్కువ వేస్తే చేదవుతాయి. ధనియాలు 2, 3 స్పూన్ల ధనియాలు. కేజీకి 2 స్పూన్లు ధనియాలు. కేజీన్నర ఉన్నాయి కాబట్టి 3 స్పూన్లు వేసిన. అలాగే 1 స్పూను జీలకర్ర సరిపోతాయి. ఇవి కొంచెం దూరగా ఫ్రై చేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ధనియాలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసిన, టమాటాలు ఎంపుకోవడానికి పెద్దది పెట్టేసిన. ఎందుకంటే చిన్నవి మళ్ళీ ఎంపుకోవాలి, ఎందుకు ఒకసారి ఎంచుదామని పెద్దది పెట్టేసిన. ఇందులో వేసేసుకుందాం. అలా 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే టమాటా తొందరగా ఆయిల్ సాల్ట్ వేసేసుకుంటే ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నా ఆయిల్. టమాటా అయితే ఉడుకుతుంది. ఇట్లా మంచిగా కిందికి మీదికి చేసుకుంటూ ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా ఉడకాలి కదా. ఇగో ఈ గ్రేవీ అనేది మొత్తం ఇంకిపోవాలి టమాటాలతో. ఇదేమి ఉండదు, ఇట్లా గట్టి పడాలి. టమాటా అంతా చిక్కగా అయిపోతుంది. ఇది ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. మాడనివ్వద్దు, మాడితే పచ్చడి టేస్ట్ పోతుంది. టమాటా ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇంట్లోనే ఉప్పు వేస్తున్నా, దొడ్డు ఉప్పు వేస్తున్నా నేను. దొడ్డు సాల్ట్ వేస్తే పచ్చడి మంచిగా టేస్ట్ అవుతుంది. అందుకని నేను దొడ్డు వేసేస్తున్నాను. ఇందులోనే 1 స్పూను పసుపు గిట్ట వేస్తున్నాను. కలిపేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్లు వేసుకోవాలి. మనం ఎంత తింటాం దాన్ని బట్టి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఒక్కసారి వేసుకుంటే ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువైతే ఏం చేయలేము, తక్కువైతే కలుపుకోవచ్చు. కానీ ఎక్కువైనాక పచ్చడి తినలేము, వేస్ట్ అయిపోతుంది. ఉడికిపోయింది. టమాటా అయితే మెత్తగా ఉడికింది. టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని దీని అంతా చల్లగా పెట్టుకోవాలి. మొత్తం చల్లగా అయిపోవాలి. చల్లగా అయినాకనే రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టేస్తున్నా. రోలు ఉన్నోళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇది వరకు ధనియాలు అన్నీ జీలకర్ర వేసి పెట్టుకున్నాం కదా, ఇవి చల్లగా అయిపోయినాయి. ఇవైతే ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటున్నా. ధనియాలు జీలకర్ర పొడి అయితే ఇట్లా పట్టేసుకున్నా. మెంతులు గిట్ట ఇందులోకే ఎల్లిపాయలు వేస్తున్నా. 3 మీడియం సైజు ఎల్లిగడ్డలు తీసుకొని పైన పొట్టు తీసిన, మొత్తం తీయలేదు. తీసి కొంచెం బరకగా పట్టేసుకున్నాను. నేను వేసి ఇది టమాటాలోనే పట్టాలి, కానీ నాన్న వేస్తే తొందరగా నలగదని ఇంట్లో పట్టేస్తున్నాను మసాలాలో వేసి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందాం. టమాటాలు వేయించుకున్నాం కదా, అదే కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాయలు వేసుకున్నాను. నేను పల్లి నూనె తీసుకుంటున్నాను. పచ్చడిలోకి ఏ పచ్చడి చేసినా పల్లి ఆయిలే తీసుకుంటా. పల్లి ఆయిల్ లేదంటే నువ్వుల నూనె తీసుకోవాలి, కానీ నేను పల్లి ఆయిలే తీసుకుంటున్నాను. మీది ఏది ఉంటే అది తీసుకోండి. పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ వేస్తే పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది. అందుకనే ఇది వేసేసుకుంటాను. రెడీ అయింది. నేనైతే పోపు దినుసులు వేసుకుంటున్నా. ఇవి ఫస్టే కలిపి పెట్టేసుకున్నా. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసేసుకుందాం. ఇలా వేగాలి. ఇవి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, ఎక్కువ మాడనియదు. ఇందులోనే ఒక 4 రెడ్ మిర్చి వేసుకున్నాం. ఇట్లా మధ్యలోకి జించి వేసేసుకున్నాం. అట్లా వేస్తే నూనెలో ఎంగేటప్పుడు చిత్తుతాయి. ఇవి పగులుతాయి కదా, బయట చిత్తిపోతాయని ఆయిల్ అంతా పైకి చిత్తుతాయి.
4 కరివేపాకు రెబ్బలు నీట్గా కడిగి ఎండలో పెట్టేసిన. ఇంకా మంచిగా క్రిస్పీగా ఏం కాదు, అది పచ్చిగా ఉంటే పచ్చడి పాడైపోతుంది. మొత్తం క్రిస్పీగా ఏం కావాలి, కరకర కావాలి ఆకులన్నీ, అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక 10 గల ఎల్లిపాయ రెబ్బలు వేసిన, అది వీడియో కట్ అయింది కనిపించలేదు. పొట్టు తీయకుండా వేసిన, కొంచెం నల్లగొట్టే వేసిన ఎల్లిపాయ రెబ్బలు 10 గల వేసిన. చిటికడంతా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది స్మెల్ ఇంగువ వేస్తే. ఇంగువ చాలా మంచిది, ఒంటికి ఆరోగ్యానికి హెల్త్ మంచిది, అందుకే వేసుకోవాలి ఇంగువ. పప్పులలో కానీ మనకు ఇంట్లో నచ్చితే వేసుకోవచ్చు. అయితే మంచిగా ఎంగిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాం. ఆయిల్ చల్లగైనాక వేసుకోవాలి పచ్చడి, చూపిస్తానని. పొయ్యి అయితే ఆఫ్ చేసిన, ఇది మొత్తం వేసుకుందాం. ఇది మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా. ఆయిల్ కొంచెం చల్లగా అయింది, మొత్తం చల్లగా అవసరం ఏం లేదు. కొంచెం ఇట్లా ఆయిల్ వేడి ఉన్నప్పుడు వేస్తే టమాటాలు ఏమన్నా వాటర్ ఉన్నా గుంజేసుకుంటుంది. మరి మొత్తం చల్లగా ఇంకేం వేయొద్దు, కొంచెం గోరువెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడు వేయాలి. కారం పొడి వేసుకున్నాను. ఇప్పుడు కారం పొడి మిక్సీ పట్టేటప్పుడు వేయలేను. కేజీన్నర టమాటాలు తీసుకున్నా కదా, ఈ స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నా. హాఫ్ కేజీకి 2 స్పూన్ల చొప్పున, 3 స్పూన్లు. మీరు ఎక్కువ ఇంకా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, సరిపోయినంత. మనం ఎంత తింటామో దాని టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. వేసి ఇట్లంతా మిక్సీ చేసుకోవాలి. ఇందులో మంచిగా కలుపుకోవాలి. ఇదిగో దాకా మసాలా బట్టి పెట్టేసుకున్నాం కదా, ఇదిగో ఎల్లిపాయలు ధనియాల పొడి ఇల్లిట ఇందులో వేసేసుకుందాం. ఇట్లా వేసి కలుపుకుందాం అంతా. ఇది ఎల్లిపాయ వేయకపోతే పొడిగానైతే ఎల్లిపాయ వేసినాం కాబట్టి కొంచెం ముద్దగా అయింది. కలిపేసుకోవాలి అంత ఇట్లా నీట్గా దీన్ని. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం చల్లగా కావాలి, ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉంది. వేడివేడిది బాటిల్లోకి పెట్టదు, కొంచెం వేడిగా ఉంది లైట్గా. మొత్తం చల్లగా అయిపోయాక గ్లాసు కంటైనర్లో పెట్టేసి ప్యాక్ చేసేస్తాను. పచ్చడి పెట్టడానికి అయితే నేను గ్లాసు బాటిల్ తీసుకున్నా. ఇందులో అయితే తొందరగా ఖరాబ్ కాదు, మంచిగా ఉంటుంది. పచ్చళ్ళ తడితో ఉన్న స్పూన్లు కానీ ఏం పెట్టవద్దు, తడి చేతులు పెడితే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా కనీసం ఒక 6 నెలల వరకు అని ఉంటుంది. ఎక్కువ నిల్వ పచ్చడి చేసుకోవాలంటే ఊరబెట్టాలి టమాటాలు. ఇది అట్లా కాదు కదా. ఇలా తీసుకుందాం బాటిల్లోకి, ఇట్లా కొంచెం కొంచెము. ఇదిగో ఇట్లా పెట్టేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి, దీనికి ఖరాబ్ కాకుండా ఉంటుంది. తడి ఏం తగలనియద్దు దీనికి, తడి తగలకుండా ఉంటే బాగానే ఉంటుంది. తడి స్పూన్లు కానీ తడి ఉన్న చెయ్యి కానీ ఏది పెట్టద్దు.